కేంద్ర ప్రభుత్వం విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని బండి సంజయ్ అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మన మోదీ కానుక పేరుతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు 20,000 సైకిళ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్స్తో సైకిళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని చెప్పారు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పూర్తయిన తర్వాత మోదీ కిట్లు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. మమ్మల్ని పోషించడానికి అనేక ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి కోటీశ్వరి కాదు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది నుంచి వచ్చినట్టు మీ పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పట్టుకోండి. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధ అనేది, పేద విద్యార్థుల కష్టాలు అనేది తెలుసు కాబట్టి ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను. నేను డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలా ఎట్టి బస్సులో ఈ విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిళ్లను అందించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని, ఒక సంకల్పం తీసుకొని ఈరోజు సైకిళ్లను అందించే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం ఇవాళ. దీని ద్వారా వచ్చే సంవత్సరం ఇంకా అడ్మిషన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అడ్మిషన్స్ ప్రభుత్వ పాఠశాల అడ్మిషన్స్ పెంచాలన్న ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి కోటీశ్వరి కాదు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు ఏ విధంగా మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది నుంచి వచ్చినట్టు మీ పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పట్టుకోండి. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, మీలాగా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి వాళ్ళ పేదల బాధ అనేది, పేద విద్యార్థుల కష్టాలు అనేది తెలుసు కాబట్టి ఈరోజు ఆదుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తా ఉన్నాను.